ఈ డబ్బాలు కూర్చొని తింటా ఉండు. ఆ పళ్ళు కూడా ఊడిపోతాయి, పీకేస్తారు. తినను ఇప్పుడే వస్తా. ఉసేయ్ డబ్బా ఓపెన్ లే పట్టు, ఇందులో పెట్టుకు తిను. పిచ్చి పట్టేస్తున్నావు ఇక్కడ కూర్చొని. తింటా ఉండు, అక్కడ కూర్చొని వస్తాను. బిట్టు ఇటు చూడవే, అమ్మమ్మ బగ్గును పెంచుకుందిరా. కందిరిగా ఇంట్లోనంట చిన్న గూడు పెట్టిందంట. రోజు వచ్చి వెళ్తుందని అమ్మమ్మ పెంచుకుంటుందిరా. ఏంటి కందిరీగని పెంచుకోవటం ఏంటి, అది గూళ్ళు పెట్టడం ఏంటి, దాన్ని మీరు వీడియో కాల్లో చూడటం ఏంటి? మేమేమన్నా కందిరీగని కూర వండుకొని తింటున్నామా? ఏంటి ఆ గోళ? వీడియో కాల్లో అన్ని రకాల ఎంజాయ్మెంట్లు ఎంజాయ్ చేయాలి. నువ్వు ఇంకా చాలు లేగు. అమ్మా ఇంతకీ ఆ కందిరీగ ఏ రంగులో ఉందో చూడు. ఆడదా మగదా ఎట తెలుస్తుంది? ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆడదా మగదానా? మరి దారుణం అసలు. బన్ను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు విన్నావా? అమ్మా వేరే వాళ్ళ ఇంట్లో నుంచి ఏమన్నా తెస్తుందేమోనే. ఎంతెంత సైజు గూళ్ళు పెట్టిందో చూడు. ఎన్నున్నాయి? సరుకులు తెస్తున్నాను, తీసుకోండి. తొందరగా ఇవే. ఏం జరుగుతుంది ఇక్కడ? అది ఇల్లంతా తిరిగి రోజు మనకి తిప్పి పని పెడుతుండేది. ఇప్పుడేమో తిరగట్లేదు కదా. ఇది ఇక్కడ కూర్చొని అయినా ఇల్లంతా నన్ను తిప్పుతో పని పెడుతుంది. అందుకని చెప్పి దీని చేత పని చేయించుకోవడం అలవాటు చేసుకున్నా. ఇప్పుడు స్నాక్ పెడుతుంది, మాకు ఒలిసి పెడుతుంది. తర్వాత ఆరెంజెస్ ఒలుస్తుంది, బంగాళదుంపలు తొక్కలు తీస్తుంది. సో అందుకని ఇంట్లో చేసే పనులన్నీ ఇక్కడ చేసేస్తుంటుంది. వీలైనంత వరకు ఇక్కడ కూర్చొని బట్టలు కూడా మడతేస్తుంది. అది పక్కన వాళ్ళు వాడుకోవటంలో నీ తర్వాతే సిచ్యువేషన్ని వాడుకోవటం ఇది మామూలుగా వాడటల్లా. ఇదివే ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు మారవంటే నీకు అలానే ఉంటుంది. పడేవాళ్ళ తెలుస్తుంది. అది నా పనులు చేస్తుంది, దాని పనులు నేను చేస్తా. స్కూల్ వాళ్ళు వీకెండ్ అని కూడా చూడకుండా అదేదో ఐఏఎస్ ఆఫీసర్ అన్నట్టు వర్క్ ఇచ్చారు. బన్ను ఏంట్రా అది? ఆ కొట్టుకోవటం ఏంట్రా? రే వెళ్ళిపోకరా రే. ఏంటి ఎక్కడ బాగానే వేసాను బిట్టు. అయినా అప్పుడు నువ్వు నెయిల్ పాలిష్ చేసుకుని ఈ లెగ్గుతో ఎక్కడికి వెళ్తావు చెప్పు? అన్ని మామా బుద్ధులు నేర్చుకున్నావా? మళ్ళీ కళ్ళు నుంచి వస్తుంది. రే మీద పడు. Look, copy me first. Do circle like that. Circle. Do one next to mine. One picture. No, in your flower. నా వల్ల కాదే ఇంకేయటం. నా ఓపిక అయిపోయింది. దాన్ని పడుకోబెట్టేద్దామే. ఏంటి పడుకోబెట్టేది? అదేమన్నా పసికోనా? పడుకో అనగానే పడుకుని పోవడానికి టైం పట్టుద్ది. ఫుడ్ పెట్టాలి, దాన్ని అటు ఇటు ఇంట్లో వాకింగ్కి తిప్పాలి. అంటే ఇప్పుడు నడవలేదు కదా, నువ్వు ఎత్తుకొని తిప్పితే ఆ తిన్నది కాస్త అరుగుద్ది, అప్పుడు పడుకుంటుంది. నువ్వేగా నైట్ షిఫ్ట్ నాకు కావాలి దాంతో అన్నావు. ఎంజాయ్. ఏంటి పెట్టేది? అంబులెన్సా? ఇది ఎప్పుడు చేసావు? నీకు సరిపోయినవి చేసుకుంటున్నావు ఈ అవతారానికి తగ్గట్టు. అంబులెన్స్ ట్రక్ అంటే నేను దాంతో ఆడి అలసిపోయాను. ఆకలేస్తుంది. కనీసం డిన్నర్ అన్న ఏమన్నా ఉందా ప్రాపర్గా తినడానికి? అదన్నా తింటా, ఎంజాయ్ చేస్తా. బిట్టు పర్పుల్ ప్లేట్లో పావు బాజీ అడిగింది. సో ఆబ్వియస్గా దెబ్బ తగిలింది కదా, దానికి ఇష్టమైనవే చేయాలి కదా, అదే చేశా. తీసుకెళ్ళావుగా వాకింగ్కి. కేర్ఫుల్ అని చెప్పా. ఐ డోంట్ కేర్ అన్నారు. ఏమైంది? ఇప్పుడు కేర్ చేయండి. చెప్పింది చాలులే. ఒక్కరోజు నా కోసం ప్రేమగా పావు బాజీ వండావా? అది అడగగానే వండావు, చక్కగా మళ్ళీ పర్పుల్ ప్లేట్లో పెట్టి మరీ ఇస్తున్నావు. పడింది అది, పరిగెత్తింది అది, పావు బాజీ కూడా దానికి. ఒక్కోసారి అంతే జాను, దెబ్బ పక్కన వాళ్ళకి తగిలినా నొప్పి మనకు తెలుస్తుంది. ఇదే కావాలి దాని రియాక్షన్. పిల్లలు ఇంకా అలా చూడటం ఆపేసి దానికి పావు బాజీ నేనే తెచ్చిస్తాను. నైట్ షిఫ్ట్ నీదేగా, దానికి డిన్నర్ పెట్టి పడుకోబెట్టా నీ జావే. పట్టు మరి అడిగావు కదా. అలా స్పూన్లో బన్ను పెట్టి పెడితే ఎవరు తినరు, మనిషి అన్నాడు పారిపోతాడు. అది చేత్తో ఒకరికి ఇచ్చి స్పూన్తో పెట్టు. సరే పట్టు బిట్టు. అడిగావు కదా బిట్టు, నువ్వు తింటేనే మాకిది, లేకపోతే మాకు కూడా పెట్టదు పావు బాజీ. ఏంటో అది ఎప్పుడు కరెక్ట్గానే ఆలోచించావు. అది తింటేనే మీకు ఫుడ్ ఇవ్వాలి, లేకపోతే ఎవరు తినా. మరి దెబ్బ తగిలింది దానికి కదా. నీకు దండం పెడతా, తినవే బిట్టు, నాకు ఆకలేస్తా. అదేమో నన్ను తినమంటది, నువ్వేమో నోటి దగ్గర పెట్టుకుంటే నీకు కోపం వస్తుంది.
పిల్లలు గడ్డి తినమంటారు, తినేస్తావా? తినవుగా. పావు బాజీ అనేసరికేగా నాకేస్తున్నావు. పావుబాజీ చూస్తే టెంప్ట్ అవుతుంది, తింటే నీ కోపం వస్తుంది, తినపోతేనేమో వద్దు. మరీ అంత స్కూల్ పిల్లోళ్ళలాగా యాక్ట్ చేయటం ఆపేసి దానికి పెట్టినాకే మీకు ఫుడ్. తీసుకో తిను. అది ప్రేమగా తినమంటుంది. అది రేపు గడ్డి కూడా ఇస్తుంది, ప్రేమగా తింటావా? దా పడుకుందావరా, నైట్ అయింది. ఇంకా ఏంటి నో? గుడ్ నైట్ బిట్టు. అమ్మయ్యా ప్రశాంతంగా టీవీ పెట్టుకుంటా. డాడీ కమ్. కమింగ్. ఏమైంది బిట్టు, ఎందుకు లేచా? వెళ్దాం. ఇప్పుడు వాకింగ్కి ఎలా వెళ్తాం నైట్ అయిపోతే? Looking pretty mean then I can go. రేపు హెయిర్ కట్ చేద్దామా? సర్లే వెళ్ళు, ఇంక పడుకు. వాకింగ్కి తిప్పుతాడంట, దాన్ని ఒక్కసారి ఇట్లా లేపు చెబుతాను ఎత్తు జాను. You Teddy. ఆ. Love you. ఇప్పుడు గదంతా అలా తిరుగుతూ ఉండు, దాని వాకింగ్ కోరిక తీరిపోద్ది, నీకు రిలాక్సింగ్ ఉంటుంది. పొద్దున్న నుంచి హెల్ప్ చేసావు కదా, సరేనా? బిట్టు అలా నేను నిద్రపోమ్మ. రేపు నువ్వు నా ఫోన్ పట్టురారా, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక పాట పెట్టి సీన్ని వీడియో తీసి గ్రూపుల్లో పెట్టుకుంటా. నువ్వు పట్టురా. హలో, ఇదేమో ఏనుగు మీద అంబారీ ఎక్కినట్టు చక్కగా ఎక్కు కూర్చుంది ఇక్కడ. నాకు నడుములు పోతున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది. నువ్వేమో వీడియోలు తీసుకుని ట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నావా? పిల్ల కాలు కన్నా నీ నడుము ఇంపార్టెంటా? నువ్వు తిప్పు, నువ్వు క్యారీ ఆన్. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది జాను? చెప్పు, అది కూడా నువ్వే చెప్పు. సిచ్యువేషన్ ఎలా ఉన్నా, ఎట్లాంటి కష్టంలో అయినా సుఖం ఫీల్ అవ్వటం నేర్చుకోవాలి అని. ఎంజాయ్ చేయటం జాను, ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా ఎంజాయ్ చేయటం.